everyone, this is Swapna. Day 7 లో chapter 2 లో second question. How good people aware of kids nutrition needs, how kids will be affected by malnutrition. Malnutrition అనేది ఎందుకు వస్తుంది అంటే సో మదర్ కరెక్ట్ ప్రాపర్గా న్యూట్రియంట్స్ తీసుకోకపోయినా లేదా డెలివరీ అయిన తర్వాత న్యూట్రియంట్స్ అందకపోయినా లేదా ఆ న్యూట్రియంట్స్ అనేటిది బాడీ అబ్జర్ప్షన్ చేసుకోకపోయినా ఈ మాల్న్యూట్రిషన్ అనేది వస్తుంది. సో ఈ మాల్న్యూట్రిషన్లో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే సో మాల్న్యూట్రిషన్లో ఉన్నప్పుడు అండర్ వెయిట్లో కానీ ఓవర్ వెయిట్లో కానీ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకు ఐరన్ అనేది తక్కువగా ఉంటుంది, అనీమియాలోకి వెళ్తారనమాట. సో మాల్న్యూట్రిషన్లో ఉన్నప్పుడు స్క్రీన్ టైం ఎక్కువగా ఉన్న కరెక్ట్ నిద్రపోకపోయినా కూడా సో విజన్ ఐ ఇష్యూస్ అనేటివి వస్తాయి. అమ్మాయిలైతే మాల్న్యూట్రిషన్లో ఉంటే సో వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం, అంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, సిస్టులు ఫామ్ అవ్వడం, సో ఇలాంటివి అన్నీ వస్తాయన్నమాట. సో పుట్టబోయే పిల్లలు కూడా మాల్న్యూట్రిషన్లో పుడతారు. సో అందుకు వీళ్ళకి బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ అనేది ఇవ్వాలి. ప్రోటీన్, విటమిన్స్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్, గుడ్ కార్బ్స్, వాటర్, ఇవన్నీ కూడా మనము బ్యాలెన్స్గా వాళ్ళ మీల్ ప్లేట్లో ఉండే విధంగా చూడాలి. సో ప్రతి పేరెంట్స్ కూడా సో వాళ్ళ పిల్లలకి బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ ఇవ్వడానికి ట్రై చేయండి, కంపల్సరీగా ఇవ్వండి. థ్యాంక్ యూ.